సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. భారతదేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మశ్రీ అవార్డు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగని వరించింది. వివిధ రంగంలో అత్యున్నత సేవలు అందించిన వారికి నిన్న కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఏదైతే ప్రజా వ్యవహారాల విభాగంలో అత్యున్నత సేవలు అందించినందుకు గాను పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగ గారికి వరించింది. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముందుగా ఆర్టీవీ తరఫున కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. సో మొదటగా పద్మశ్రీ వినగానే మీకేమనిపించింది? ఫీలింగ్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే మీరు భావోద్వేగమైంది, అప్పుడు మోదీ గారు వచ్చినప్పుడు భావోద్వేగం, నిన్న ఏ విధంగా ఉన్నది? తల్లి, ఇప్పుడు ఈ 30 ఏళ్ళుగా సమాజం ఎంఆర్పిఎస్ను క్షుణ్ణంగా గమనిస్తుంది. ఎంఆర్పిఎస్ చేసిన పోరాటాలను, ఎంఆర్పిఎస్ సమాజం పట్ల తీసుకున్న బాధ్యతను సమాజం గమనిస్తున్నది. మేమెప్పుడు ఈ 30 ఏళ్ళలో ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకున్నా న్యాయం పక్షాన ప్రజల పక్షాన ఉన్నాం. న్యాయం పక్షాన ప్రజల పక్షాన ఉన్న ఆ సందర్భంలో మాకు ఎదురైన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాం. కానీ న్యాయానికి దూరంగా ఉండడంలో మేము ఎప్పుడు పనిచేయాలి, ఉండడానికి ఎప్పుడు పనిచేయాలి. ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన సమయంలో ఎప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షానే గట్టిగా నిలబడ్డాం. దానివల్ల భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణాల ఉద్యమాలు, అదే సమయంలో సామాజిక న్యాయం కోసం ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం చేసిన పోరాటాలు 3 దశాబ్దాలకు పైగా జరుగుతున్నదంటే సమాజం అందించిన మద్దతు, పేదల కోసం ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తే ఏదో గౌరవం ఎవరైనా కోరుకుంటారు, ఆ గౌరవం దక్కుతుంది అనడానికి సాక్ష్యం. పేదల కోసం పనిచేసే వాళ్ళను గౌరవించుకోవాలని చెప్పి కేంద్రంలో ఉండబడే పెద్దలు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ అభిప్రాయం ఉండడం ఈ పురస్కారానికి దారితీసిందని చెప్పి 30 ఏళ్ళుగా మనం గట్టిగానే నిలబడ్డాం కదా, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం కదా. ఎన్ని సమస్యలు, సవాళ్ళు, అడ్డంకులు వచ్చినా కూడా ఆ నిబద్ధతను ఎప్పుడు వదలలేదు కదా. ఓకే, దానికి వచ్చిన గుర్తింపే. ఎప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో ఎంఆర్పిఎస్ను గౌరవిస్తుంటాయి. అన్ని రాజకీయ పార్టీలు, ఒక్కొక్క రాజకీయ పార్టీ మధ్యలో భిన్నాభిప్రాయాలు సైద్ధాంతిక పరంగా ఉండవచ్చు. కానీ అందరితో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా 2 పార్టీల మధ్యలో పచ్చగడ్డేస్తే మండే పరిస్థితున్న రాజకీయ పక్షాలు కూడా ఎంఆర్పిఎస్ అంటే వ్యక్తిగతంగా మా ఉద్యమాన్ని నడుపుతున్న తీరంటే వాళ్ళకు ఒక అభిమానం. ఈ అభిమానాన్ని గుర్తించింది, పేదల పక్షాన నిలబడ్డదాన్ని గుర్తించింది గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆ విషయంలో ఆయన పెద్ద మనసుగా చేసుకున్నాడు. సమయంలో నాకు తెలిసి అమిత్ షా గారు, తర్వాత కిషన్ రెడ్డి అన్న, దత్తన్న, సంజయ్, వీళ్ళందరూ ఎవరెవరైతే కొంత పేదల కోసం పనిచేయాలని వాళ్ళు భావించిండ్రో, పేదల కోసం పనిచేసే మనుషులను గుర్తించాలి అని చెప్పి వాళ్ళు అనుకోవడం ద్వారా దక్కిన గుర్తింపు, గౌరవం. ఇది నాకు తెలిసి సామాజిక న్యాయానికి వచ్చిన గుర్తింపు కదా, ఎస్సీ వర్గీకరణ న్యాయం అని చెప్పిన గుర్తింపు కదా. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చినప్పుడు భావోద్రేకానికి గురైన మాట నిజం. మరి ఆ భావోద్రేకానికి గురి అవ్వడంలో అర్థం ఉన్నది, న్యాయం ఉన్నదని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గుర్తించిండు కదా. అందువల్ల ఆ న్యాయం కోసం 30 ఏళ్ళు నిలబడ్డారు. ఈ విషయంలో మేము కూడా పాత్ర పోషించాలని చెప్పి తను కూడా వేదిక మీద చెప్పాడు కదా. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను పనిచేస్తానని చెప్పి గౌరవ ప్రధానమంత్రి అన్నాడంటే ఆయన మనసు ఎంత కరిగి ఉన్నది, న్యాయం వైపు ఆయన ఎంత గట్టిగా నిలబడతాడని చెప్పి ఆయన సంకేతం పంపగలిగాడు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందుకు అనుగుణంగానే నిర్ణయాలు జరిగినాయి కదా. అందువల్ల పేదల పక్షాన పోరాటం చేసే వాళ్లకు, పేదలకు ఏదో రూపంగా న్యాయం చేయాలని అనుకునే వాళ్ళు పాలకులు ఉంటే ఈ ప్రజా ఉద్యమాలకు, వర్గీకరణ పోరాటానికి, మానవీయ కోణంలో జరిగిన పోరాటానికి దక్కిన గుర్తింపు ఇది. 3 దశాబ్దాల పాటు పోరాటం ఒక ఎస్సీ వర్గీకరణకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపైన పోరాడారు. ఒకవైపు చేయూత కావచ్చు, పింఛన్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, దానికి మూల కారకులు మీరే. సో ఏమంటారు మీరు దీనిపైన? నిజమే కదమ్మా. ఇప్పుడు
ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే నేను మాదిగాని ఎందుకు చెప్పుకోవాలి? కాకపోతే ఈ కుల వ్యవస్థలో కొన్ని కులాలు మేము పలాని కులం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటే, కొన్ని కులాలేమో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే అంత వివక్షతో కూడిన కుల వ్యవస్థ ఉన్నది. సమానత్వంతో కూడిన కుల వ్యవస్థ లేదు కదా, వివక్షతో కూడిన కుల వ్యవస్థ ఉన్నది. ఆ వివక్షత గురైన వ్యక్తులంగా ఆ వివక్షత పోడగొట్టుకోవడం కోసం ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మగౌరవాన్ని పెంపొందిద్దామనే లక్ష్యం కోసం ఈ ప్రయాణం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో కదా ఎంఆర్పిఎస్ గుర్తింపు వచ్చింది. మరి ఈ గుర్తింపు రావడానికి కారణం నేను అనుకుంటున్నా, నేను పుట్టిన ఒక్క మాదిగలు అనుకోవట్లేదు. ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటాన్ని సమాజం మొత్తం సంపూర్ణంగా అర్థం చేసుకున్నది. వీళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తుండ్రు, నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగింది, దీని గురించి ఒక ఉద్యమం జరుగుతుంది, న్యాయం వైపు మనం ఉండాలి కదా అనే ఆలోచనతో సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంఆర్పిఎస్కు తోడుగా నిలబడ్డారు. మరి 30 ఏళ్ల క్రితం, 31 సంవత్సరాల క్రితం ఎక్కడో కుగ్రామంలో మొదలైన ఉద్యమం ఇవాళ దేశాన్ని ప్రభావితం చేసే అంత ఎదిగిందంటే దీనికి కారణం సమాజం కదమ్మా. మరి మాదిగల్లో పేదలు ఉన్నట్టుగానే సమాజంలో అన్ని వర్గాల పేదలు ఉన్నారు కదా. ఒక్కొక్క కులంలో పేదరికం స్థాయి ఎంత అనే కాడ తేడా ఉండవచ్చు, కానీ అన్ని కులాల పేదలు ఉన్నారు. బ్రాహ్మణుల నుంచి మొదలుకుంటే కింది వర్గాల వరకు, వైశ్యుల నుంచి మొదలుకుంటే కింది వర్గాలకు, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, బీసీలో పేదలు ఉన్నారు, ఎస్టీలో పేదలు ఉన్నారు, మైనార్టీలో పేదలు ఉన్నారు, ఎస్సీలో పేదలు ఉన్నారు. ఒక్కొక్క సామాజిక వర్గంలో పేదరికం పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ ఉండవచ్చు, కానీ పేదలు ఉన్నారు కదా. మరి మేము పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం, ఒక అత్యంత వివక్షత గురైన కులం నుండి వచ్చిన వాళ్ళం, ఒక పోరాటం చేస్తుంటే అన్ని వర్గాలు మనస్ఫూర్తిగా ఎంఆర్పిఎస్ సమర్థించాయి. ఈ ఎదుగుదలకు కారణం సమాజం. మరి సమాజానికి ఏమి ఇవ్వాలి? ఒక కులంలో పుట్టినప్పుడు ఆ కులానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి పోరాటం చేస్తున్నమాట వాస్తవం. మరి సమాజం అందించిన సహకారానికి మన కృతజ్ఞత ఉండద్దా? కాబట్టి సమాజంలో పేదలు ఉన్నారు, ఆ పేదల సమస్యలు మన దృష్టికి వచ్చినప్పుడు కులంతో మతంతో మనం పరిగణనలో తీసుకొని నిర్ణయాలు తీసుకోవద్దు. కులం మతం సంబంధం లేకుండా మానవీయ కోణంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సమస్యలు మన దగ్గరకు వచ్చినప్పుడు, మీరు అన్నట్టుగా గుండె జబ్బుల సమస్య, ఒక ముస్లిం బిడ్డ సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఒక ఉద్యమంగా మలసాల్సి వచ్చింది. నా తమ్ములు కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట్లాడడానికి నోరు లేని, వినడానికి చెవులు పని చేయని వికలాంగుల సమాజం వాళ్ళు మా సమస్యలు ఇవి అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళ కోసం చేయకపోతే ఎవరి కోసం చేయాలా అన్నప్పుడు వాళ్ళ కోసం చేయాల్సి వచ్చింది. ఎంఆర్పిఎస్ పరంగా ఈ 30 ఏళ్లలో నేను ఎక్కువ సమయం వర్గీకరణ గురించి కేటాయించిన మాట ఎంత వాస్తవము. ఆ తర్వాత నేను వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత నేను ఎక్కువ సమయం ఈ 17-18 ఏళ్లలో నేను ఎక్కువ సమయం మా వికలాంగుల సమాజం కోసమే నేను కేటాయించాను. అంటే వర్గీకరణ ఉద్యమం తర్వాత నేను ఎక్కువ సమయం వెచ్చించేది నా వికలాంగుల సమాజం కోసం. అప్పుడు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. చేయాలి, వాళ్ళు ఎవరికి మనం చేయాలనో వాళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడాలి. అట్లనే పేదరికంలో ఉన్న వాళ్ళు ఎన్నో సమస్యలను బాధపడుతున్నప్పుడు అన్నిటికీ మనం పరిష్కారం చూపెట్టే శక్తి లేకపోయినా పరిష్కారం చూపెట్టడానికి కావాల్సిన ఆత్మస్థైర్యం, నిజాయితీ, సంకల్పం మనకుంటే పేదల కోసం కొంత పని చేయవచ్చు. అందువల్ల ఎంఆర్పిఎస్ అనేది ఒక మాదిగల కోసం వచ్చినట్టుగా మొదలైన ఈ సమాజంలో అన్ని వర్గాల పేదలకు అందుకు మేము గర్వపడతాం. ఏంటంటే పాలకులకు రాని ఆలోచన, ప్రతిపక్షాలకు రాని ఆలోచనని పాలకుల ముందు పెట్టి, ప్రతిపక్షాల ముందు పెట్టి, అన్ని పక్షాల ముందు పెట్టి కొన్ని సమస్యల పరిష్కారం ఒప్పించాం. మీకు పేదలకు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వాలే అందించాలి, డబ్బులున్న వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తాండ్రు, నాణ్యమైన వైద్యం పొందుతుండ్రు, పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుండ్రు, అక్కడ నాణ్యమైన వైద్యం దొరకట్లేదు, అందుబాటులోకి లేకుండా పోతుంది అంటే పేదరికలు పుట్టిన పాపమా అది? వైద్యం అనేది అందరికీ అందుబాటులోకి రావాలి కదా. ఓకే, మరి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్రంలో ఏ పాలకులు, అంతకుముందు దేశంలో ఏ పాలకులు
దానికి అనుగుణంగా ఆలోచించలే. కానీ ఇక్కడ పేదరికం ఉన్న వాళ్ళు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే హక్కును కల్పించాలని చెప్పి కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందించాలని చెప్పి గుండె జబ్బుల పిల్లల ఉద్యమాన్ని ఆసరా చేసుకొని ఉద్యమం చేశాం. ఇప్పుడు చెప్పండి, ప్రతి పేద కుటుంబం, మీ సామాజిక వర్గం ఏందో నాకు తెలియదు కానీ మీ సామాజిక వర్గం నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో ఉండబడే తెలుగు నేల మీద ఉండబడే అన్ని కులాల పేదలకు వాళ్ళ ఆరోగ్యశ్రీ పెట్టుకొని ఓకే కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం పొందుతుండ్రు. ఇంతకంటే సంతృప్తినిచ్చేది ఏందమ్మా? ఇంతకంటే సంతృప్తినిచ్చేది ఏంది? అంటే అందరి కోసం మనం నిలబడ్డాం. భారతదేశంలో ఎక్కడ లేని పథకం అది. అత్యంత పేదలకు ఆరోగ్య భద్రత ఇచ్చిన పథకం. అంతకుముందు ఏదన్నా జబ్బులు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు తీవ్రమైనవి వచ్చినప్పుడు మనం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళలేము కదా అని బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్య సమస్య వచ్చినా, ఎంతటి తీవ్రమైన సమస్య వచ్చినా మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది అని చెప్పుకొని ఎక్కడికి అని వెళ్ళే కాడికి వచ్చేసింది. ఇది చాలా గొప్ప మార్పు. ఆ మార్పుకు ఎంఆర్పిఎస్ దృక్పథం, అది సాధించడం కోసం ఎంఆర్పి చేసిన ఫైటు సమాజానికి మేలు చేసింది, ప్రభుత్వాలు దిగేటట్టు చేసింది. అప్పుడు అధికార పక్షమే కాదు, ప్రతిపక్షాలు కూడా ఒకసారి పెద్ద అయిన ఒక సిపిఎం పార్టీ కోరటాల సత్యనారాయణ గారు అనుకుంటా, ఒక సందర్భంలో పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, కృష్ణన్ ఎట్లా దొరుకుతాయి ఇట్లాంటి సమస్యలు నీకు అన్నాడు. నిత్యం ప్రజల దగ్గర ఉంటాం సార్, నిత్యం ప్రజల కోసం తిరుగుతున్నాం కాబట్టి ఆ ప్రజల కోసం తిరుగుతున్నప్పుడు కొన్ని ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వాటి ఎట్లా డీల్ చేయాలనే కాడ మనసు ఉంటే డీల్ చేయవచ్చు సార్, అందులో నుండి వచ్చిందే ఇది అని చెప్పి ఇవన్నీ చేస్తున్నావు కదా, వికలాంగుల ఉద్యమాలు చేస్తున్నావు, గుండె జబ్బులు చేస్తున్నావు, వృద్ధాప్యం విషయాలు అంత ఇట్లా చేస్తున్నావు కదా అని చెప్పి ఆయన అభినందించాడు. అది జరిగిన ప్రక్రియ. అందువల్ల పేదల కోసం పనిచేసే వాళ్ళకు పదవుల కంటే గుర్తింపు, గౌరవం సమాజంలో ఉంటుంది అనడానికి, పెద్దలు గుర్తించడానికి అది ఒక సాక్ష్యం. పద్మ పురస్కార అవార్డు అంశంలో తెలంగాణకు అవమానం జరిగిందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపైన మీరేమంటారు? ఒకవైపు అందశ్రీ కావచ్చు, గద్దర్ కావచ్చు, ఈ పద్మ పురస్కారాలు రావాలని ఒకవైపు మోదీకి లేఖ రాశానని అంటున్నారు. సరేమ్మా, ఇప్పుడు ఆ విషయం ఒకటి, ఇప్పుడు ఇంకో ఇద్దరికో ముగ్గురికో రావాలని కోరుకోవడం తప్పేం లేదు కదా. దాన్ని ఏ కారణాల వల్ల కదా, ఏ పరిణామాల వల్ల ఎందుకు రాలేదనే విషయం నేరుగా ప్రధానమంత్రి గారితో మాట్లాడవచ్చు కదా. ఎవరు ముఖ్యమంత్రి గారు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక తెలుగు బిడ్డనే, ఒక తెలంగాణ బిడ్డనే, పెద్దలు ఒక డాక్టర్ గారికి వచ్చేసింది, రెండోది తెలంగాణ మనకు వచ్చింది, ఇంకో 4 పెరగాలి, ఇంకో 10 పెరగాలని ఎవరైనా కోరుకుంటారు కదా. తప్పేం లేదు, ఆయన కోరడంలో తప్పులేదు. కానీ ఆయన ప్రధానమంత్రి గారితో కొంత ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే, మాట్లాడితే, ఆ ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు రాలేదని చెప్పడం కాదు, రావడం కోసం ఒక లెటర్ రాసి వదిలిపెట్టడం కూడా కాదు కదా. నిజంగా మరి సంబంధిత ఆ అంశం మీద ముఖ్యమంత్రి గారు నిజంగా కేంద్ర ప్రభుత్వంకి కలిసి ఖచ్చితంగా వీళ్ళు ఈ రంగాల్లో వీళ్ళు సేవలు చేశారు కదా, పలానా రంగాల్లో వీళ్ళు సేవలు చేశారు, ఆ సేవలకు మీరు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వండి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నాలు ఒక లెటర్ పంపి వదిలిపెట్టిండా, లేదా ప్రయత్నాలు నిబద్ధత చేసిండా అనే విషయం ముందు తేలుతాయి. రావాలని ఎవరైనా కోరుకుంటారు, తప్పేమన్నా తల్లి. అమ్మా, నేను ఇప్పుడు అవమానం జరిగింది అని అంటే లెటర్ రాసి వదిలిపెట్టింది అనుకో, వీళ్ళకు అవమానం ఈయనే చేసినట్టు. మరి దాని గురించి కసరత్తు చేసి నిజంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిండు అనుకో కదా, అప్పుడు ఎందుకు రాలేదో చెప్పుకోవడానికి కేంద్రం ఆలోచిస్తుంటుంది కదా. అందువల్ల ముఖ్యమంత్రి ఏం చేసిండు అనేది కూడా ఉంటుంది కదా. దాని గురించి ప్రధాని మోదీ మీకు సానుకూలమని నిన్న పద్మశ్రీ అవార్డుతో మరోసారి నిరూపితమైంది. ఏం చెప్తారు దీనిపైన ఇంకోసారి? అమ్మా, ఇప్పుడు విషయం ఏంటంటే, గొప్ప మనసున్న వ్యక్తి గౌరవ ప్రధానమంత్రిగా, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన మనసు ఆయన గుడ్డే గట్టిదే, ఓకే, గుడ్డే గట్టిదే, కానీ మనసు వెన్నపూస లాంటిది అండి, కరుగుతుంది, వస్తే ఈజీగా కరుగుతుంది. ఇప్పుడు మొన్న మేము చూసాం, సరే మీరు వేదిక మీద చూసి ఇద్దరు ముఖ దిక్కు వేదిక మీద ఉండడం వల్ల భావోద్రేకానికి గురైనప్పుడు ఓదార్చిన తీరు చూసాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు చెమర్చిన విషయాలు ఇవన్నీ మనం చూసాం.
మొన్న గౌరవ కిషన్ రెడ్డి అన్న సంక్రాంతి వేడుకలకు పిలిచినప్పుడు డప్పు కళ బృందాలు అక్కడ ఉన్నాయి. ఆ డప్పు కళ బృందాలు ఇట్లా నమస్తే పెడితే ఆయన దగ్గరకు వచ్చి చేయి తీసుకొని నొసటికి రాసుకున్నాడు. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రులు ఆ పని చేస్తారమ్మా? ఈ దేశంలో ఏ ప్రధానమంత్రులు ఒక డప్పు కొట్టే ఒక మాదిగ పెద్ద ఆయనను చేయి తీసుకొని నొసటికి తాకించుకోవడం అంటే ఎవరు చేస్తారమ్మా? ఆయన పేదరికం నుండి వచ్చిందమ్మా, బాధలు ఎదుర్కొన్న వ్యక్తి నుండి వచ్చాడు. కాబట్టి ఎదురుగా వాళ్ళు కనిపిస్తున్నప్పుడు, వాళ్ళ బతుకులు కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా చేయాలి, వాళ్ళని ఓదార్చేయాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి, వాళ్ళని గౌరవించుకోవాలి అనే ఒక అది చేసింది. మీరు చూడండి, రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవం అప్పుడు కానీ లేదా ఇతరత్ర కొన్ని సందర్భాలు కానీ ఓకే పారిశుద్ధ కార్మికులతో కూర్చుంటాడమ్మా, పారిశుద్ధ కార్మికుల మీద పూలు చల్లుతాడమ్మా, పారిశుద్ధ కార్మికులను అక్కున చేర్చుకుంటాడమ్మా. ఈ దేశంలో ఇంకొక ప్రధానమంత్రికి ఆ చరిత్ర చూపెడతావమ్మా? చూడతావా? మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మనసు ఉన్నాడు, మానవీయ విలువలు ఉన్నాడు. చూసే కోణం ఇతరులకు సైద్ధాంతికంగా ఏదైనా చూడవచ్చు. సైద్ధాంతికంగా అందరూ ఒకే సైద్ధాంతికత కలిగి ఉండరు కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్న దృక్పథం ఉంటాయి కాబట్టి అది వేరే విషయం. కానీ ఆయన మనసును ఒకసారి చూస్తే ఆయన పేదల పట్ల తప్పించే విధానం, అణగారిన వర్గాలను హక్కును చేర్చుకునే విధానం, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పైకి తీసుకొచ్చే విధానం గౌరవ నరేంద్ర మోడీ గారిలో ఉన్నంత ఇంతకుముందు పరిపాలించిన ఏ ప్రధానమంత్రిలో లేదు. ఇది నేను చెప్పగలను. ఆయనకు నేను సోదరుడిగానే ఎప్పుడు ఉంటా. ఆయన ఏదైతే నా చిన్న తమ్ముడు అని అన్నాడో వేదిక మీద అన్నాను, ఆయనకు తమ్ముడుగానే ఉంటా. రైట్. సో మొత్తం మీద పద్మశ్రీ అవార్డు రావటం అనేది సామాజిక ఉద్యమానికి దక్కిన గౌరవంగా చూస్తాను. ఇంకోటి, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకి అవమానం జరిగిందన్నారు, కేవలం ఆయన లేఖ రాసి వదిలేశారు. దీనిపైన ఏ విధంగా కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే దానిపైన ముందుకు వెళ్ళేవారు, కానీ కేవలం లేఖ వరకే పరిమితమయ్యారు. ఇంకోవైపు ఇది రావడం మోదీ గారికి ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటానంటూ ఒకవైపు మందకృష్ణ మాదిగ అయితే ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.